ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నాం కదండీ! ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా! ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యం అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు యేసయ్య కొండ మీద జనసమూహంతో ప్రసంగిస్తూ వారికి చెప్తున్నారు కదండి, మీరు ముందు మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఎదుటివారిని ప్రేమిస్తున్నారనే ఆ నమ్మకం మీకు కలిగిన తర్వాతనే మీరు ఎదుటివారిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా చేస్తే వారు తప్పకుండా మారుతారనేసి యేసయ్య చెప్పారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. కదండి, ఇక్కడ యేసయ్య పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ఇంకా మీ ముత్యాలని పందుల ఎదుట వేయకుడని ఎవరి గురించి చెప్తున్నారో మనం చూద్దామండి. 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం నుంచి, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కదండి, వాక్యంలో ఏమనుందండి, ఒక వ్యక్తిని యేసయ్య తన పాపంలో నుంచి కడిగి రక్షించిన తర్వాత, రక్షణ వస్త్రాన్ని ధరింపచేసిన తర్వాత, పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చిన తర్వాత, ఇవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి తన యొక్క పూర్వ పాపంలోనే పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఎంతో నీచమైనదిగా ఉంటుందనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. యేసయ్య ఒక ఉపమానంలో చెప్తారు కదండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందంట కదండి. తిరిగి వచ్చి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటుందంట కదండి. ఆ విధంగా ఆ సాతాను గమనిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయంలో యేసయ్య లేరనుకోండి, ఆ సాతాను ఏం చేస్తుందండి, మళ్ళీ తిరిగి వెళ్ళి దానికన్నా చెడ్డమైన మరి 7 ఆత్మలని తీసుకొని వస్తుందంట కదండి. తీసుకుని వచ్చి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఆక్రమించుకుంటుందంట కదండి. ఆ విధంగా ఆక్రమించుకున్నప్పుడు అతని యొక్క స్థితి నిజంగానే మొదటి కన్నా ఎంతో నీచంగా మారిపోతుంది కదండి. అంటే ఆ వ్యక్తి ఏం చేశాడండి, సేము కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్టు చేసేసాడు కదండి. అదే విషయాన్ని యేసయ్య కూడా చెప్తున్నారు కదండి. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ ముత్యాలను వేయకండి, అటువంటి వ్యక్తులకి పరిశుద్ధమైనది పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. కాబట్టి మీరు 1, 2 సార్లు గద్దించిన తర్వాత మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మీ ముత్యాలను వేయండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న పరిశుద్ధమైనది పెట్టండి. అప్పుడు వాళ్ళు తిరిగి ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 7వ వచనము. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది. కదండి, మనము దేవుని చిత్త ప్రకారం ఏది అడిగినా కూడా యేసయ్య మనకి దయచేస్తాననేసి చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య మనకి యేసునామం అనే ఒక అధికారాన్ని కూడా ఇచ్చారు కదండి. కాబట్టి ఆ అధికారాన్ని వినియోగించుకుని దేవుని చిత్త ప్రకారము మనం దేవుణ్ణి అడిగితే ఆయన చిత్తానుసారంగా ప్రతి ఈవిని కూడా మనకి దయచేస్తారు కదండి. ఆ విధంగా మనము ఇతరులకి కూడా ఆశీర్వాదకరంగా ఉండొచ్చు కదండి. ఆ విధంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించి ఆయన చిత్తానుసారంగా ప్రతి ఈవిని ఆయనని అడిగి పొందుకొని ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము
మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.